కొట్లాటలు పక్కకు పెట్టి తల్లి లాంటి పార్టీని కాపాడుకుందాం. కాపాడుకొని మే 13 తర్వాత తప్పకుండా మళ్ళా లక్ష్మణరావు గారిని కూర్చోబెట్టుకొని ఏమైనా మాట్లాడుకునేది ఉంటే ఏమైనా పంచాయతీలు ఉంటే తెంచుకుందాం. కానీ ముందు చేయాల్సిన పని ఇప్పుడు మన నాయకుడు కేసీఆర్ గారిని కూడా మీరు చూస్తా ఉన్నారు. 70 ఏళ్ల వయసు. 70 ఏళ్ల వయసులో ఈ ఎడమ తుంటి ఇరిగితే నిజానికి ఈ వయసులో చాలా అవస్థ ఉంటుంది. ఆ పెద్ద ఆపరేషన్ అయింది. కట్టబట్టుకొని నడుస్తాడు. ఎండాకాలం సొంత బిడ్డను ఢిల్లీలో జైల్లో పెట్టిండు. పార్టీ ఓడిపోయింది. రోజు అడ్డమైన తిట్లు తిడతాడు. నమ్ముకున్నాడు ఒక్కొక్కడు జారుకుంటాడు. ఇన్ని అవస్థలలో కూడా కేసీఆర్ గారు ఇలా బయలుదేరిండు. బస్సు యాత్ర అని చెప్తే బ్రహ్మరథం పడుతున్నారు కేసీఆర్ గారు. మరి మన నాయకుడు 70 ఏళ్ల వయసులో గంట తిరుగుతున్నప్పుడు ఎండా బిండా అని చూడకుండా మనం ఎట్లుండాలి? మనం కొట్లాడన్నా వద్దా? మనం గట్టిగా బయలుదేరన్నా వద్దా? తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు మనం మన వ్యక్తిగతమైన పంచాయతీలు, వ్యక్తిగతమైన భేషజాలు, మనకుండే ఈగోలు పక్కకు పెట్టి కలిసిమెలిసి కొట్లాడాలన్నా లేదా ఆలోచన చేయండి. మన నాయకుడు ఇలా మనందరికీ స్ఫూర్తిదాయకంగా పార్టీ పెట్టిన 24 ఏళ్ల తర్వాత కూడా ఆయన కట్టె పట్టుకొని కూడా యుద్ధానికి బయలుదేరండి. మరి ఇలా ప్రజలు మంచిగా ఉన్నారు. ఉపాధి హామీ కూలీల దగ్గరికి పోయినా వాళ్ళు అంటున్నారు, అన్నా మళ్ళా కేసీఆర్ రావాలి అంటున్నారు. యువకుల దగ్గరికి పోతే వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని మోసం చేసిండన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడని యువకులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మహిళలు మాట్లాడుతున్నారు, అన్నా నెలకు 2500 అన్నారు, తులం బంగారం అన్నారు, మహాలక్ష్మి అన్నారు, ఇంకోటి అన్నారు. ఏది కాలేని వాళ్ళు బాధపడుతున్నారు. రైతులు నిజంగా తగ్గట్టే ఉన్నారు. రైతు భరోసా అన్నాడు, 15,000 అన్నాడు. రైతు భరోసా ఏమో కానీ రైతు బంధుకే దిక్కు లేదు, ఇంకా 4 ఎకరాల కాడికే ఇచ్చిండనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు. వాస్తవమా కాదా? ఇవాళ ఈ పరిస్థితి ఊళ్ళల్లో ఉంది. కానీ లేనిదల్లా ఒకటే, లేనిదల్లా మనలో ఐకమత్యం, మనలో సమన్వయం. ఇదిగిన సెట్ అయితే వేములవాడల మా ఆగన్ అన్నాడు 14,000 అన్నాడు మెజారిటీ. 14,000 కాదు, ఇది ఐకమత్యం సమన్వయంతో మీరు పనిచేస్తే 25,000 మెజారిటీ ఒక్క వేములవాడకెళ్ళి వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, ఎక్కువ కూడా వద్దు. పొద్దున 1 గంట 7 నుంచి 8 దాకా ఎండదలగక ముందు, సాయంత్రం 1 గంట 6 నుంచి 7 దాకా మీరు గట్టిగా బూతుల వారీగా పంచుకొని ఇండ్లు 100 ఓట్లకు ఒకరు అనుకొని మీరు కింద తిరిగితే దానికి మించిన మందేం లేదు. ఒక 10-12 రోజులు గట్టిగా మనం పొద్దున సాయంత్రం అన్ని ఇళ్లకు పోయి కూర్చోవాలి. కాకపోతే మన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఓ పాంప్లెట్ పట్టుకుంటారు, ఇట్లా ఫోటో దిగుతారు, వాట్సాప్లో లచ్చన్నకు పెట్టాలి, అందరు జెడ్పీటీసీలకు ఎంపీలకు పెట్టాలి, మండల ప్రెసిడెంట్కి పెట్టాలి, ఖతం. మళ్ళీ మన దారిని మనం తులపాలి, అవతల పడాలి. గట్ల కాదు, పోవాలి, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి, అడగాలి. అన్నా వచ్చినది 4,000 అని అడగాలి, అన్నా వడ్డదా రైతు బంధుని అడగాలి, తులం బంగారం వచ్చిందా అని అడగాలి, ఫ్రీ స్కూటీ అన్నాడు వచ్చిందా అని అడగాలి, కౌలు రైతులకు న్యాయం చేస్తా అన్నాడు చేసిండా అని అడగాలి, రుణమాఫీ అయ్యిందా అని అడగాలి, ఇచ్చిన మాట అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని అడగాలి. అట్లాగే మతం పేరిట చిచ్చు పెడుతున్న బీజేపీకి, మన పిల్లల నెత్తులు ఖరాబ్ చేస్తున్న బీజేపీకి, 5 ఏళ్లు ఏం పని చేయని ఎంపీకి ఎందుకు ఓటేయాలి అని చర్చ పెట్టాలి. దేవుడి పేరు మీద రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పాలి. నాకు తెలుసు మీకు ఇంకా కొన్ని బాధలు కూడా ఉన్నాయి. నాకు నిన్నగాక మొన్న అర్ధరాత్రి 12:30కు 12:40కి మన కోనరావుపేట మాజీ సర్పంచ్ గారి భర్త సంతోష్ ఫోన్ చేసిండు, పోకల సంతోష్ ఫోన్ చేసి, అన్న నన్ను పోలీసులు పట్టుకొచ్చిరని ఫోన్ చేసిండు. నేను పరిశాన్ అయితే ఈ టైంలో ఎందుకు పోయినావు తమ్మి నువ్వు అని. ఏం చేసినావు అన్నా? నేను ఏం చేయలేదన్నా, మాట్లాడేది ఉన్నది రా అన్నాడు. పోయినా 2 గంటల కూర్చోబెట్టిండు, ఇక ఆఖరికి నీకు చేస్తున్నా అన్నాడు. అంటే నేను నువ్వు ఆగు అని చెప్పి వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసిన, నిద్ర లేపి ఆయన డిఎస్పీకి మాట్లాడాడు. మళ్ళా 10 నిమిషాలకు మళ్ళా సంతోష్ ఫోన్ చేసిండు, అన్నా ఇంకా ఇడిచి పెట్టలేదని. నేను వండుకునే వరకు దగ్గర 1 గంటన్నర అయింది. కానీ అర్ధరాత్రైనా అపరాత్రైనా వేములవాడ నుంచి ఏ సామాన్య కార్యకర్త అయినా సరే మీకు నేనున్నా, లజ్జనున్నాడు, వేదిక మీద కూర్చున్న నాయకులందరం ఉన్నాం. మిమ్మల్ని ఎవడు వేధించినా, ఎవడైనా సరే మీ మీద చెయ్యి వేసినా, కేసు పెట్టినా, మీ మీద ఈగ వాలినా తప్పకుండా చూసుకునే జిమ్మెదారి మాది. భయపడకండి. కానీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఏందో ఎరికేనా? ఇసొంటి వాళ్ళందరికీ తోకాడిస్తున్న అధికారులు, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు
వీళ్ళందరికీ తిరుగులేని సమాధానం ఒకటే ఒకటి. పార్లమెంట్ లో మళ్ళా ప్రజాశక్తి మనకు అనుకూలంగా ఉన్నదని చూపెడితే రేపు తెల్లారి నుంచి ఏ ఎస్ఐ మీ దగ్గరికి రాడు, ఏ ఎంఆర్ఓ మీ దగ్గరికి రాడు, రేపు ఎంపీగా వినోద్ కుమారే ఉంటాడు. కాబట్టి ప్రోటోకాల్ సమస్య కూడా లేకుండా ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక దిక్కు నేను, ఒక దిక్కు వినోదన్న, ఇంకో దిక్కు లచ్చన్న, మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చి ఉంటాం. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఒకసారి పాలు ఉలికిపోయిన తర్వాత బాధపడితే లాభం లేదు. ఇప్పుడు మొన్న లచ్చన్న గెలిస్తే ఈ బాధ ఉండకుంటుండే, ఇప్పుడు అయిపోయింది. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, మళ్ళా గదే పాత పంచాయతీలు, గవే పాత పగలు, గవే మళ్ళీ నన్ను విలువలేదు, నిన్ను పిలిచిండ్రు, నాకు పెత్తనం ఇయ్యలేదు, నీకు పెత్తనం ఇచ్చిర్రు, ఆయనకు పేరు వస్తుంది నాకు రాదు, అవి తీసేయండి మనసులకెళ్ళి. ఈసారి మాత్రం మన తల్లి లాంటి పార్టీకే కష్టం వచ్చింది. మనం ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నప్పుడు పంచాయతీలన్నీ పక్కకు పెట్టేట్లయితే కొట్లాడతారో తల్లికి కష్టం వచ్చినప్పుడు, అదే పద్ధతుల్లో ఇవాళ మనందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ సర్వశక్తులు ఒడ్డి కొట్లాడాల్సిన టైం వచ్చింది. ఊరూరికి ఇంటింటికి పోయి గట్టిగా కొట్లాడదాం, గట్టిగా పోరాటం చేద్దాం. చెబుదాం పెద్దలకు, గోదావరి నీళ్లలో జరిగే కుట్రను అడ్డుకోవాలంటే గులాబీ జెండా ఉండాలి. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావద్దంటే గులాబీ జెండా ఉండాలి. రేపు డీలిమిటేషన్ లో మనకు అన్యాయం జరగద్దంటే ఈ గులాబీ జెండా ఉండాలి, ఈ గులాబీ కండువా ఉండాలి అనే మాట చెప్పాలి. ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంట్ లా అంటే గిందుకుండాలి అని చెప్పాలి. అన్నింటికి మించి మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, మీరు 10-12 ఎంపీ సీట్లు గెలిపించి మాకు అప్పచెప్పండి. సంవత్సరం లోపలనే కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మళ్ళా మనందరం తలెత్తుకొని మళ్ళా ఊళ్ళలో తిరిగే పరిస్థితి వస్తుంది. తెలుసు నాకు, మీకు బాధున్నది మనసులా. కాంగ్రెస్ వాడు పటాకులు కాలుస్తుంటే మనం పక్కకెళ్ళి తలదించుకొని పోతున్నాం. వాడు చిన్న కార్యకర్త కూడా నేనే రేవంత్ రెడ్డిని అన్నంత లెవెల్లో పోజులు కొడుతుంటే మీకు లోపలికి వెళ్ళి మండుతుంది. నాకు ఎరికే. కరెక్టేనా అని చెప్పేది? ఛాయ్ హోటల్ కాడ ఆడ ఈడ నిన్న మొన్నటిదాకా మన ముంగట కళ్ళెత్తి చూస్తేందుకు భయపడ్డ కాంగ్రెస్ వాడు ఇవాళ కాలెరగరేస్తుంటే మీకు లోపలికి వెళ్ళి మండుతుంది నాకు తెలుసు. మరి దానికి బెస్ట్ మంది ఏంటంటే ఇదే బెస్ట్ మందు కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు మన గెలుపే సమాధానం కావాలి. ఓటుతోని మీరిచ్చే తీర్పు. ఇప్పుడు ఒక మంచి మాట వినోద్ కుమార్ గారు గొప్ప మాట చెప్పింది. రాష్ట్రంలో మనకు వాళ్ళ ఫరక్ ఎంత ఉండే, మన కాంగ్రెస్ మనకు 1.8%. అంటే ఎంత?